వెల్కమ్ టు నమిత న్యూస్. పుంగనూరు పట్టణం ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి. పుంగనూరు పట్టణంలోని పలు వార్డులలో గడప గడపకు తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి తమ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించారని తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధిలోకి వస్తుందని తెలిపారు. కిరణ్ చంద్రబాబు ఈ ప్రాంతం అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. కిరణ్ చంద్రబాబు పవన్కు కేవలం జగన్ను, నన్ను విమర్శించే పని పెట్టుకున్నారు. కుప్పంలో ఓడిపోతామని తెలిసి చంద్రబాబు అసహనానికి లోనవుతున్నారు. అందుకే తిట్ల పురాణంకి తెరలేశారు. ప్రజలంతా గమనిస్తున్నారు. ఓట్ల రూపంలో అందరికీ బుద్ధి చెప్తారని తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపులో ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్క కోడూరులో ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మళ్ళీ మన జిల్లాకు సంబంధించిన మాడ అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంబోధించాడు. అది కాదు ఇది కాదు, చూడు బుల్లెమ్మ అని పాట ఉంది కదా, ఆ మాదిరి ఇంకా మాడ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా వేరే కార్యక్రమం లేదు. మేము ఈ నియోజకవర్గంలో డెవలప్ చేస్తాము, లేదా మేము రాయలసీమ అభివృద్ధికి పాటుపడతాము, అది ఏది కూడా మాట్లాడకుండా కేవలం నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేదే పనిగా పెట్టుకొని మాట్లాడారు. చాలా సంస్కారహీనులుగా మాట్లాడారు. మరి మన మాడ మాత్రం మెడకు గుడ్డ చుట్టుకొని కేవలం సినిమా యాక్టర్ మాడానే తలపించాడు. అది కాదు ఇది కాదు ఇతను. మరి వీళ్ళకి అజెండా ఏముంది? ఏం కూడా లేదు. ఓన్లీ తిట్ల పురాణం, మమ్మల్ని అందరినీ కూడా దూషించడం, మేము వస్తే జైలుకి పోతాడు పెద్దిరెడ్డి అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఇవన్నీ కూడా చూసాము. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టండి అని చెప్పి. రాయలసీమలోనే పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాయలసీమ కోసమే మేము పనిచేస్తూ ఉంటాము. రాయలసీమలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. రాయలసీమ వాసులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు 52 స్థానాలలో 50 స్థానాలు లేదా 52 స్థానాలు గెలిపించడానికి. మరి మీరు అసలు ఇక్కడ అతను డిపాజిట్ రాదు, పవన్ కళ్యాణ్ నిలిచిన చోట ఓడిపోతాడు, అక్కస్ పట్టలేకుండా ఉన్నాడు మిథున్ రెడ్డి అక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అని చెప్పి. మరి కుప్పంలోనే చంద్రబాబు ఓటమి తథ్యము. మరి వీళ్ళు తిట్ల పురాణాలు వదిలి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, లేదా మీ ఇష్టం వచ్చినట్లు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటే మాకేం ఇబ్బంది లేదు. ప్రజలు దీనంతా కూడా గమనిస్తూ ఉన్నారు. దీనివల్ల ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుంది తప్ప కీడు జరిగే ప్రసక్తే లేదు. మరి మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో దూషణ పర్వాలకు దిగి అనరాని మాట్లాడడం, మొత్తం రాష్ట్రాన్ని దోచేశారనడం, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం చేశాడు, ఈ రాయలసీమకి ఏం చేశాడు, మరీ ముఖ్యంగా 7 సార్లు గెలిపించిన
కుప్పం వాసులకి ఏం చేశాడు?